హలో నమస్తే, అందరు బాగున్నారా? గత 2 నెలల నుంచి నేను చెయ్యాలి అనుకున్న ఒక పనిని ఫైనల్లీ స్టార్ట్ చేశాను. నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తున్నాము. అదే సప్త శనివార వ్రతము. మీలో ఎవరికైతే తెలియదో ఇదేంటి అంటే 7 శనివారాలు నిష్టగా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి మనం పూజ చేసుకుంటాము, ఒక వ్రతం లాగా చేసుకుంటాము. ఇదే నేను 2 నెలల నుంచి అనుకుంటూ ఉన్నాను, కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతూనే ఉంది. మొత్తానికి జనవరి 3 శనివారం పౌర్ణమి రోజు, అది కూడా ఆ రోజు నేను వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది స్టార్ట్ చేశాను. ముందైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ముందు రోజు చేసుకుంటే చాలా మంచిది, మనకు పని కూడా చాలా తగ్గుతుంది. కాకపోతే నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేసుకుంటున్నాను కదా, సో నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. బట్ నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. మా ఆయన అయితే ఇక్కడ పూలు పండ్లు తీసుకొద్దామని బయటకు వెళ్తున్నారు. ఇక నేనైతే పొద్దున్నే లేచి, ఆ రోజు ఎలాగో పిల్లలకు కూడా హాలిడే ఉంది కదా, స్నానం చేశాను. తల స్నానం చేసి నేను ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను. ఎల్లో కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ కట్టుకుంటే మంచిది అని ఎక్కడో విన్నాను. సరే మన దగ్గర ఉంది కదా అని అదే కట్టుకున్నాను. ఇంకా తర్వాత నేను చేసిన పని ఏంటంటే పిల్లలు ఇద్దరిని లేపి వాళ్ళని కూడా స్నానాలు చేయమన్నాను. ఈలోపు నేను ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంతో పాటు మనము 7 శనివారాల వ్రతం కోసమని 7 పిండి ప్రమిదలు చేసుకుంటాము. నేను బియ్యం పిండి, ఆవు నెయ్యి, ఏ నెయ్యి దొరికితే అదే నాకు దొరికిన దాంతో చేసుకుంటున్నాను. అండ్ 1 కప్పు పాలు తీసుకొని వాటితో నేను పిండిని కలిపేసుకొని వాటితో పిండి ప్రమిదలు చేసుకుంటున్నాను. కొంతమంది బెల్లం కూడా యాడ్ చేస్తారు, నాకైతే తెలియదు. నేను ఇలా చేసుకుంటున్నాను. అయితే నేను చేసిన ప్రమిదల్లో కొంచెం క్రాక్స్ వచ్చాయి. నాకు కొందరు టిప్స్ ఇచ్చారు. అదేంటి అంటే పిండి ఇంకొంచెం స్మూత్గా కలిపితే బాగా వస్తుంది. అండ్ ఆల్సో ఏదైనా ఒక చిన్న గాజు గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ తీసుకొని దానికి నూనె అప్లై చేసి దాంట్లో మనము పిండి పెట్టి షేప్ లాగా చేస్తే నీట్గా వస్తుంది. దీపం షేప్ కూడా బాగా వస్తుంది మాన్సా అని చెప్పారు నాకు. సో అది నేను నెక్స్ట్ వీక్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. నేనేం నమ్ముతానంటే మనందరం కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు ప్రోస్ కాదు కదా. సో మీరు ఎప్పటి నుంచో చేస్తూ ఉండొచ్చు, ఆర్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మీరు చెప్తే నేను డెఫినెట్లీ నేర్చుకుంటాను. ఈ ప్రమిదలు అయితే ప్రస్తుతానికి నేను ఇలా చేశాను. నేను కూడా నాకు చూసుకున్న తర్వాత అనిపించింది ఇంకా మంచిగా కలిపి ఉండాల్సింది, కొంచెం ఓపికగా కలిపి ఉండాల్సింది అని చెప్పేసి. అక్కడికే లేట్ అయిపోతుందేమో. అండ్ పిల్లలు కూడా ఏం తినలేదు, మేము కూడా ఏం తినలేదు కదా. సో అందుకని ఇంకా ఫాస్ట్గా అలా చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకా బాగా చేసుకుంటాను. సో ఇవైతే ఇలా చేశాను. అవి ఇంకా పక్కన పెట్టేసి తర్వాత నేను ప్రసాదం కోసమని ఈరోజు పెరుగన్నం చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి దద్దోజనం అంటే చాలా ఇష్టమని ఎక్కడో విన్నాను. ఇవన్నీ నేను విన్నవి, తెలుసుకున్నవి మాత్రమే, నాకు కన్ఫర్మ్గా ఏమీ తెలీదు. బట్ ప్రసాదంలో నేను ఈరోజు ఇది చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ పాయసమా పెరుగన్నమా అని డిబేట్ చేసుకుంటూ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో పెరుగన్నం చేద్దాంలే ఈ వీక్ అనుకున్నాను. ఒక సైడ్ పెరుగన్నం కోసం తిరువాత వేసి ఇంకా అన్నం పెట్టాను కదా, రైస్ ఇన్స్టెంట్ కుక్కర్లో, అది కూడా అయిపోయింది. దాన్ని తీసుకుంటున్నాను. అయితే నాకు తర్వాత వీడియోలో చెప్పే అవకాశం వస్తుందో రాదో, కానీ కొన్ని డౌట్స్ అడిగారు. నాకు తెలిసినవి నేను చెప్తాను. ఇక్కడ ఫుడ్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏమడిగారంటే నాన్ వెజ్ తినొచ్చా అని అడిగారు. హానెస్ట్లీ మేము నాన్ వెజ్ తినమండి, మేము ఈవెన్ ఎగ్ కూడా తినము. నాకు దాని గురించి తెలీదు. బట్ నేను ఎక్కడో విన్నది ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు రేపు పూజ చేసుకుంటున్నారు అంటే ఈరోజు ముందు రోజు శుక్రవారం శనివారం తినకుండా ఉంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే ఫ్రైడే మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అరేంజ్ చేసుకునే పనిలో ఉంటాము, ఇల్లు శుద్ధి చేసుకుంటూ ఉంటాం కదా, అందుకని. మిగతా డేస్ ఓకే అన్నట్టు ఎక్కడో చదివాను ఇది. ఇంకో విషయము, ముడుపు ఎలా కట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందు రోజు ఇండియన్ స్టోర్లో నుంచి ఒక వైట్ క్లాత్ ఆర్డర్ చేసాము. దాన్ని ఏం చేసామంటే పసుపు నీళ్ళల్లో నానబెట్టి ఆరేసాము. అది నెక్స్ట్ డేకి డ్రై అయిపోయి మంచిగా ఎల్లో క్లాత్ లాగా తయారైంది. అది మనం ముడుపు కట్టడానికి వాడతాము. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియో పోస్ట్ చేయగానే ఎంతమంది ప్రాసెస్ చెప్పండి మేము చేసుకుంటామని అడిగారు. అండ్ దాంతోపాటు మేము ఆల్రెడీ 5th 6th వీక్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ 8 వీక్స్ కూడా. మామూలుగా ఏంటంటే 7 వీక్స్ చేసుకొని, వెంకటేశ్వర స్వామి అంటే వడ్డీ కాసులు వాడు కదా, ఒక వీక్ వడ్డీగా చేసుకుంటారు అని చాలామంది అంటారు. అంటే 8 వారాలు చేసుకుంటారు. అలా కూడా 8 వారాలు పూర్తి చేసుకున్నాము. మాకు చాలా మంచి జరిగింది అని చెప్పారు కూడా.
నేను మెయిన్‌గా ఈ పూజ ఎందుకు చేస్తున్నానో మీ అందరితో షేర్ చేస్తాను. నాకు అన్నిటికంటే అంటే రిజల్ట్స్ వాటన్నిటికంటే కూడా నాకు డిసిప్లిన్ ముఖ్యం అనిపించింది. నేను స్ట్రిక్ట్‌గా ఒక పూజ చేయాలి అనుకున్నాను. మా ఆయన చేయాలి అనుకున్నారు. సో, మేమిద్దరం కలిసి ఖచ్చితంగా పూజ అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాము. నా లైఫ్‌లో నేను ఎప్పుడూ ఇలా ఏ వ్రతం కానీ ఏది చేయలేదు. ఎక్సెప్ట్ సత్యనారాయణ వ్రతము. అదేముంది మామూలుగా హౌస్ వార్మింగ్ అప్పుడు కానీ మిగతా టైమ్స్‌లో కానీ చేస్తూనే ఉంటాము. అంటే ఎవ్రీ ఇయర్ యూజువల్లీ చేస్తూనే ఉంటాం ఏదో ఒక సందర్భంలో. బట్ ఇలా పలానా ఇన్ని వారాలు చేసుకుంటాను అని నేను ఎప్పుడూ మొక్కుకోలేదు నా లైఫ్‌లోనే. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నాకేంటంటే ప్రతి శనివారం వచ్చిందంటే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతమే యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ ఎక్కడో ఒక చోట రికమెండేషన్ వస్తుంది. సో, ఐ థాట్ ఓకే మనం కూడా చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అఫ్‌కోర్స్ ఇదంతా దేవుని మీద భక్తితోనే ఎక్కువగా చేస్తున్నాను. ఏదో చేద్దామని చేయాలని కూడా కాదు. దేవుని కోసం ఏదో ఒకటి మా సైడ్ నుంచి చేద్దాము అని. అండ్ ఇది చేస్తే కూడా ఇల్లంతా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అయిపోయింది. తలస్నానం చేశాను, దేవునికి పిండి ప్రమిదలు చేశాను, ప్రసాదం కూడా చేసేసాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి దేవుని దగ్గర కూర్చొని పూజ చేసుకుందాం అనుకున్నాను. రెడీ అయిపోవడం అంటే ఊరికే ఏవేవో అన్నీ వేసుకున్నాను కాదు, జస్ట్ సింపుల్గా నాకు నేను ప్రెజెంటబుల్గా కనిపించడానికి ఇలా మంచిగా జడేసుకొని కూర్చుంటున్నాను. దేవునికి కావాల్సిన పూజా ఏర్పాట్లన్నీ మా ఆయనే చూసుకున్నారు. ఒక పీట తీసుకొని దానిపైన రెడ్ క్లాత్ వేసి వెంకటేశ్వర స్వామి అమ్మవార్లతో సమేతంగా ఉన్న పిక్చర్ ఉంటుంది కదా, ఇది మేము తిరుపతిలో తీసుకున్నాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో అదే పెడుతున్నాము. మీ దగ్గర లేదు అంటే మీరు ప్రింట్అవుట్ తీసుకొని కూడా పెట్టచ్చు. ఆ తరువాత ఒక తమలపాకు పెట్టి దానిపైన మీరు పసుపు గణపతి పెట్టుకోవచ్చు. నా దగ్గర గణపతి విగ్రహం ఉంది, అది పెట్టేసుకోండి. నాకు ఇక్కడ పూజ స్టార్ట్ చేసే ముందు మనకి వెంకటేశ్వర వ్రతకల్పం అని ఒక PDF దొరుకుతుంది గూగుల్లో. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఒక బుక్ లాగా ఉంటుందన్నమాట. మనం ప్రింట్అవుట్ చేసుకోవాలి. అందులో పూజ చేసుకునే విధానం దగ్గర నుంచి అందులో ఏం మంత్రాలు చదువుకోవాలి, వ్రత సంకల్పం ఎలా చేయాలి, షోడోపచార పూజ అంటే 16 స్టెప్స్ ఉంటాయి ఇందులో. అవి ఎలా చేయాలి అవన్నీ కూడా ఆ PDFలో ఉంటాయి. దాంతోపాటు ఈ వ్రతం చేసుకున్న తర్వాత 5 స్టోరీస్ ఉంటాయి. కథలు అంటాం కదా, మనం సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నప్పుడు ఎలాంటి కథలు అయితే చదువుతామో అలానే 5 కథలు ఉంటాయి. అవన్నీ కూడా చదువుకోవాలి. అవన్నీ కూడా ఆ PDFలోనే ఉంటాయి. నేనేం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ PDF లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముందు ఈ పూజ మనం గణపతి పూజతో స్టార్ట్ చేస్తాము. ఏ పూజలు చేసినా కూడా ఫస్ట్ మనం గణపతికి మొక్కొని ఈ పూజకి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోమని గణపతిని పూజిస్తాం కదా. సేమ్ వెంకటేశ్వర స్వామి వ్రత సంకల్పం చేసే ముందు కూడా మనం గణపతి పూజ చేసుకుంటాము. మీకు కుదిరినంత వరకు ముందు రోజే ఏర్పాట్లు చేసుకోండి. లైక్ అక్షింతలు కలుపుకోవడం కానీ, దేవుని సామాన్లు క్లీన్ చేసుకోవడం కానీ, ఇల్లు శుద్ధి చేసుకోవడం కానీ, పూలు పండ్లు సామాన్లు టెంకాయలు ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, ఇవన్నీ ముందు రోజు చేసుకున్నామంటే నెక్స్ట్ డేకి కొంచెం పని తగ్గుతుంది. నెక్స్ట్ డే కూడా ఇల్లు శుద్ధి చేయాల్సి ఉంటుంది, బట్ ముందు రోజంతా అంటే ఆ రోజుకైతే పని తగ్గుతుంది. అంటే ఇది నేను నేర్చుకున్నాను. ఎవ్రీ వీక్ చేసే కొద్దీ మనం ఎక్స్పర్ట్ అయిపోతాం. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పూజ చేసిన తర్వాత ఆ రోజు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఫాస్ట్ బ్రేక్ చేయొచ్చు. ఇది మీలో అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ లెటింగ్ యూ నో, నాన్ వెజ్ తినకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నన్ను అడిగింది చెప్తున్నాను, పీరియడ్స్ వస్తే ఎలా అని చెప్పి. సో మనం వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఏ వీక్లో అయినా కానీ ఈ 7 శనివారాల్లో ఏ శనివారం మనకి పీరియడ్స్ వచ్చి స్టాప్ అయినా కానీ ఆ వీక్ కౌంట్ చేసుకోకుండా నెక్స్ట్ వీక్ యాడ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేయొచ్చు ఆ వీక్ బ్రేక్ ఇచ్చి. మీరు కంప్లీట్గా పూజనేం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వీక్ వరకు బ్రేక్ ఇచ్చి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నార్మల్గా మీరు ఎలా పూజ చేసుకుంటారో అలానే ఇల్లంతా శుద్ధి చేసుకొని చేసుకోవాలి. ఇదే మేము డౌన్లోడ్ చేసుకున్న PDF పేపర్స్. ఇందులో వ్రత సంకల్పం ఎలా చేయాలి ఏమి అని చెప్పేసి ఇది 44 పేజెస్తో వస్తుంది. ఇందులో మనం ఏం చేయాలి, సంకల్పం ఎలా చేసుకోవాలి దగ్గర నుంచి వ్రత విధానము, కథలు అన్నీ ఇందులోనే ఉంటాయి, ఈ బుక్లోనే ఉంటాయి. మీ దగ్గర ఇండియా నుంచి తెచ్చుకున్న పేపర్స్ ఉన్నాయి, బుక్ ఉంది వ్రత సంకల్పం అంటే వెళ్ళని కూడా, ఒకవేళ అలా లేదు అంటే కూడా ఇలా PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. లక్కీగా పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ముడుపు కట్టేటప్పుడు మీ దగ్గర ఉన్న మనీ కూడా ఏమైనా పెట్టి మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవచ్చు అని చెప్పి. వాళ్ళిద్దరు ఎంత ఎక్సైట్ అయిపోయారో, దానికోసం ఏం కోరుకున్నారో తెలియదు. అందుకే నేను చెప్పాను పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటే మాత్రం నెరవేర్చాడు, మంచి కోరికలు అయి ఉండాలి అని. ఇక ప్రసాదం కోసమని నేను పెరుగన్నం చేశాను. దాంతోపాటు పళ్ళు ఒక 7 రకాలు ఉన్నాయంటే పెట్టచ్చు. నేను నాకు వీలైనన్ని పెట్టేశాను.
పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందు ఒక టెంకాయ కొట్టాము అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక టెంకాయ కూడా కొట్టేసాము. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ద్రాక్ష పళ్ళు తీసుకొని మేము పూజను కంప్లీట్ చేసుకొని ప్రసాదం లాగా తీసుకున్నాము. మీకు ఒక విషయం చెప్తాను, మా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. పూజ కంప్లీట్ అయిపోయి తిరుపతి వెళ్ళేంత వరకు ఒక హార్ష్ డెసిషన్ అనే చెప్పాలి ఆయనకు. ఎందుకు అనేది చెప్పే ముందు నేను ముడుపు ఎలా కట్టుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇన్ డీటెయిల్గా కాదు, నాకు తెలిసింది మాత్రమే, నాకు అవైలబుల్ ఉన్న వాటితో చేస్తున్నాను. మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేస్తే చాలా మంచిది అంటారు. అలానే ముడుపులో కూడా తులసి మాల వేస్తారు. మాకు అవైలబుల్ లేదు కాబట్టి ఉన్న వాటితో చేసుకుంటున్నాను. అయితే ఈ పసుపు క్లాత్ ఉంటుంది కదా, అందులో మనం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎండు ఖర్జూరం పెట్టేసి అందులో ముడుపు కట్టడానికి మనీ పెట్టాలి. మీ ఇష్టం ఎంతైనా పెట్టచ్చు. నేను ఇంతే పెట్టండి అని చెప్పను, మీ ఇష్టం. మీరు యూజువల్లీ అయితే 101 ఇలా పెడతారు. సో మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకొని ఒక ముక్కు ముక్కోవాలి. తర్వాత ఇలాగా 3 సార్లు టైట్గా ముడి వేసేయాలన్నమాట. నేను చేసిన వాటిలో తప్పులు ఉంటాయి, డెఫినెట్లీ ఉండొచ్చు కూడా. సో ఉంటే మాత్రం మీకు తెలిస్తే నాకు ప్రేమగా చెప్పండి, నేను డెఫినెట్లీ తెలుసుకుంటాను. హార్ష్గా చెప్తే మాత్రం నేను ఏం చేయలేను. సో ఇలా ముడుపు కట్టేసి దేవుని దగ్గర పెట్టేసి నెక్స్ట్ టైం తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ ముడుపుని తీసుకొని వెళ్ళి స్వామివారి హుండీలో వేసేయాలి. ఇలా మేం చేసామండి. అందరు ఇలానే చేస్తారని కాదు, వాళ్ళకి ఎక్కువ వసతులు ఉండి ఇంకా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, తులసి మాల కానీ వేరే ఏవైనా కానీ ఉన్నాయి అనుకుంటే, నేను మిస్ చేసినవి మీకు అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే మీరు అలా కూడా చూసుకోవచ్చు. యూట్యూబ్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు వాటన్నిటిని ఒకసారి చూసి ఫాలో అవ్వచ్చు. మీరందరూ ఖచ్చితంగా ఇలానే చేయాలని నేను ఎక్కడ చెప్పట్లేదు. నాకున్న వాటితో నేను ఇలా చేసుకున్నాను అని నేను మీ అందరికీ చూపించాలనుకున్నాను. ఇంకొక మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే, ఇలా మనం అబ్రాడ్లో ఇలా దీపాలు అలా పెట్టినప్పుడు ఫైర్ అలారం కుయ్ అని మోగుతూనే ఉంటుంది. లక్కీగా నాకైతే ఆ సౌండ్ రాలేదు, ఏమి ఇబ్బంది అనిపించలేదు. మీరు ఫైర్ అలారం ఆ టైంకి ఆ మూమెంట్కి ఆఫ్ చేస్తే మంచిది, తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రమిదల్ని ఏం చేస్తారు అంత అయిపోయిన తర్వాత, కొందరేమో ఆవులకి పెట్టాలంటారు, కొందరేమో మనమే తినాలి అంటారు. ఏం చేస్తారు, మీరేం చేస్తారు మానస అని అడిగారు. నేనైతే వాటర్లో కలిపేసి ఆ వాటర్ని చెట్లకు పోద్దాం అనుకున్నాను, అదే చేశాను. అవునా, షూరా? నో కాఫీ? ఏమో ఎందుకే ఇంత హార్ష్ డిసిషన్? స్వీట్స్ తినవా? ఏంది, ఎవరికి? నీకా? సో మా ఆయన తీసుకున్న టఫెస్ట్ డెసిషన్ ఏంటి అంటే, ఆయనకి స్వీట్స్ కానీ కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఈ పూజ చేశాక తను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, నెక్స్ట్ టైం తిరుపతికి వెళ్ళి ముడుపు చేర్చి తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకున్న తర్వాతే నేను కాఫీ కానీ స్వీట్స్ కానీ తీసుకుంటా అని చెప్పి. అందరూ ఇలా ముక్కోమని నేను చెప్పట్లేదు, బట్ ఆయన మనస్ఫూర్తిగా అలా అనుకొని ఆ రోజు దేవుని ముందు అలా వదిలేశారంతే. ఇది లైఫ్ లాంగ్ కాదు, తిరుపతికి వెళ్ళి వచ్చేంత వరకు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ కోసం కూడా ప్రసాదం పంపించాను. దట్స్ హౌ మా వ్రతం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏమైనా మార్చుకోవాలి అంటే కూడా అది కూడా చెప్పండి, నేను అది కూడా చేస్తాను. కామెంట్ సెక్షన్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే, మీలో ఇంతకుముందు ఎవరైనా పూజ చేశారు మీకు తెలుసు అనుకుంటే ప్లీజ్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయండి. ఇట్స్ ఆల్ అబౌట్ హెల్పింగ్ ఈచ్ అదర్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.